కొంచెం వెనకరా వాయిస్ అయితే తీసుకోవాలి. మాస్టర్ గ్రీన్ చొక్కా మాస్టర్ వెనకరండి. మాస్టర్ కొంచెం వెనకరండి. మిగిలిన స్కీమ్స్ పక్కన పెట్టండి. ఎవడైనా సరే, నేనైనా మీరైనా ఇంకొకరైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఇంటికి వస్తే ఒక పూట భోజనం పెడతాం, లేకపోతే ఎంత 5,000 10,000 లేకపోతే 50,000 లక్షల రూపాయలు సాయం చేస్తాం. కానీ ప్రతి ఒక్కరి జీవితాన్ని మలుపుకోవాలంటే చదువు కావాలి. ఎవరికైనా సరే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ జీవన విధానాన్ని స్థితిగతులను మార్చే చదువే. కానీ ఆ చదువుని మీరు దొంగలు తొక్కేశారు. వేళ కేవలం మీ కార్పొరేట్ వ్యవస్థలైనటువంటి చైతన్య నారాయణ మీరందరూ మీ జేబులో మనుషులు కాబట్టి వాళ్ళ సంస్థలు బాగుండాలి, పేద పిల్లలందరూ కూడా పాడైపోవాలనే దురుద్దేశంతో, దుర్మార్గంతో మీరు ఈ విధంగా స్కూల్స్ అన్నింటిని కూడా నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి కోట నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు బందర్లో. మరి ఆ మెడికల్ కాలేజీలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాదాపు ఒక 6 కాలేజీలని ఓపెన్ చేసేసి ఇంకొక 2 కాలేజీలు అలాగా పూర్తయ్యి ఈవెన్ పులివెందులో ఈ సంవత్సరం మరి మెడికల్ కౌన్సిల్కి కూడా వాళ్ళు అప్లై చేసి సీట్లు ఇస్తామని చెప్పేసానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు అసలు ఎంబీబీఎస్ సీట్లు అక్కర్లేదు అని లేఖ రాసింది మీరే కాదా? అంటే విద్యా విధానాన్ని పూర్తిగా తొంగలో తొక్కారు. అదే కనుక ఐఐ మెడికల్ సీట్లు అన్నీ ఈ 17 మెడికల్ కాలేజీలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా పూర్తి అయిపోయాయి. దాదాపు సగభాగం పైన పూర్తయినాయి. మరి ఒక 35% ఓపెన్ చేశారు. మరి ఇవన్నీ కూడా ఆయన పూర్తి చేసేవాడు. అంటే ఎంతమంది డాక్టర్లు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటకు వచ్చేవాళ్ళు. మరి అంటే వారు బాగుపడతాం మీకు ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి నీచమైన బుద్ధి మానుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తా ఉన్నాను. ఇకపోతే కోర్టు మరి ఒప్పందమైంది. 2 సంవత్సరాలు దాటేసింది వాళ్ళ ఒప్పందం అయ్యి. ఇవాళ వాటిని కూడా నిర్వీర్యం చేశారు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పోర్టు పనులను కూడా పరిశీలిస్తారు. మరి ఆ పోర్టు వస్తే ఒక బందరికే కాదు, అది మీరు చూసినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మరి గ్రీన్ కారిడార్ తీసుకొచ్చి మన బందరు పోర్టుకి అనుసంధానం చేసి మరి తెలంగాణ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. పోర్టు అంత ఇంపార్టెన్స్ ఉంది. కానీ మీరు దొంగలో తొక్కేశారు. మరి ఈ మధ్యన మా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పేసి ఒకటి ప్రపోజల్ తీసుకొచ్చారు కొత్తగా. ఇది అమరావతి అయితే డెవలప్ చేయడానికి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. అంత డబ్బు మనం పెట్టినా ఇప్పట్లో మనం డెవలప్ చేయలేం, మన భావి తరాలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతామన్న ఉద్దేశంతో ఆయన మరి ఇక్కడ పోర్టు, అలాగే మన విజయవాడలో ఉన్నటువంటి సచివాలయం కానీ, అలాగే అసెంబ్లీ కానీ, గుంటూరు కానీ, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగా జంట నగరాలుగా అభివృద్ధి చెందినాయో అట్లాగే ఈ బందర్ కానీ, బెజవాడ కానీ, గుంటూరు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందితే చాలామందికి ఉపాధి అవకాశాలు వస్తాయని దాని మీద కూడా సెటైర్లు వేస్తూ ఉన్నారు. కానీ మీరు ఏది వేసుకోండి సెటైర్లు, కానీ మీరు చేసే పనులన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చిన కరమరా దేవుడా అలా వీళ్ళకి ఎందుకు ఓట్లు వేసామని ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. ఆ వాళ్ళు ఉన్న పరిస్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో మొన్న కూడా చెప్పారు, నేను పొలవా పెడతా ఉంటే
ఆయన వచ్చి బిర్యానీ పెడతానికి ఆ డెలివరీ అని చెప్పేసాను. వాస్తవంగా ఇవాళ పర్వాలేదు, బిర్యానీ లేదు, కనీసం పచ్చడి మెతుకులు కూడా నోచుకునే పరిస్థితి తయారు చేశారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇది వాస్తవం. ఇవాళ మీరు పెట్టే అక్రమ కేసులకు భయపడి గ్రామాల్లో ప్రజలంతా కూడా చాలా విఘ్నులు, చైతన్యవంతులు, ఆలోచన పరులు, వారంతా కూడా ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. కేవలం మీరు చేసే దాడులకి, మీరు పెట్టే కేసులకు భయపడి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని చావు దెబ్బ కొట్టే రోజు ప్రజలు మేము ఎవడో కొట్టవసరలా, రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి. ఇవాళ గెలుస్తున్నారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తా ప్రజలను గాలికి వదిలేసి తిరుగుతున్నారు, కానీ ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని చావు దెబ్బ కొడతారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా ఈ హామీలు అమలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజల తరపున ఒత్తిడి చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మీ అందరినీ కూడా కూటమి ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి చిత్తశుద్ధిగా. మరి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న పేరు ఎత్తినా సరే పథకాలు అంటే ఆ పెన్షన్ ఇచ్చే పెన్షన్ కూడా లాగేస్తున్నారు. ఇచ్చేది అది ఒకటే, మీరు దాన్ని కూడా బీకేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధిగా చేసే పరిపాలన మంచిగా చేయండి. చేయకపోతే కనుక ఇట్లాగే ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, కడమ నియోజకవర్గ ప్రజల తరపున ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి నేటికి 2 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని మరి నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెనకరండి అన్న